నమో వెంకటేశాయ. ఓం 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 నమో వెంకటేశాయ.
ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్న గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. పాలకడలిలో శేషశయ్యపై పవలించిన శ్రీపతివో నిండు మనముతో వెండికు. పాలకడలిలో స్వామివారు ఏ విధంగా పవలించి ఉంటారో ఆ యొక్క దివ్యమైనటువంటి శ్రీపతివో, లేదా వెండి కొండపై నిండు మనముతో వెలిగే గౌరీపతివో ముగురమ్మలకే మూలపుటమ్మగా భువిలో వెలసిన ఆదిశక్తివో తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర అనేటటువంటి దాశరథి గారి మనస్సును ఒక్కసారి ఆవిష్కరించుకుంటే భగవంతుని యొక్క లీలా విశేషాదులన్నీ కూడా మనకు అర్థమవుతాయన్నమాట. పరమ పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా శ్రీభూ సతులతో శ్రీ వెంకటాచలంలో నిత్య కళ్యాణోత్సవ చక్రవర్తిగా తన భక్తులను అనుగ్రహించడానికి స్వామివారు వేంచేసి ఉన్నారు. శ్రీవారి కళ్యాణోత్సవంలో భాగంగా శ్రీ వైఖానస ఆగమోక్తంగా శ్రీ వైఖానస కైంకర్య పనులు ఈ కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించుకుంటూ ప్రప్రథమంగా శ్రీవారికి, అమ్మవార్లకు, స్వామివారికి శ్రీవారి భక్త సంకల్పాన్ని అంటే భక్తుల యొక్క గోత్రనామాలను చెప్పడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి సమాచారం.
ఆ కైంకర్యంలో భగవంతునికి అన్నిటికంటే ముఖ్యంగా అంటిపెట్టుకుని ఉండేటటువంటి భాషణ ఏంటి అంటే యస్యస్ మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభు విష్ణవే. శాస్త్రకల్లోల సంకులం విష్ణు భక్తిదకం శుద్ధం వందే శ్రీ విష్ణోర్నవం ప్రాణానామ్యాం. ఓం భూః ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य धीमहि धियो यो नः प्रचोदयात् देवो मा प्रचोदयात् तं ब्रह्म भूर्भुवस्वरम् अस्यां शुभदौ सुदे देवस्य भवतो नारायणस्य श्रीयःपदे बृहत्तमस्य श्रीभूनीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तण्डिलपरिदिप्रदर्शनः सर्वोत्तन्त्रपरिशुद्धत्वं शान्तत्वं स पुण्यावाचकर्मरिष्यन् आदौ निर्विघ्नानपरसमाप्यर्थं विश्वक्सेनाराधनं ततङ्कपूर्वे करकाराधनं करिष्ये. ओम धारा सप्तश्रमान् शेषु सरत्सरत्सरभूर्देषु अभोबृह्णन् प्रतिपादिष्ये गृणोमृतागुं सुसुरगुं सुधर्मा इदमापस्वाशुधमा शान्ता शान्तमा शुभाशुधमा पोदा बोधमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा मतां त्रसाः पोता ब्रह्म पवित्रेण पुता सूर्यसरस्वतिः आपो वायुं सर्वं विश्वा भूतान्यापः प्राणावापः पशवापो नमापो मृतवापः सम्राडापो विराडापः स्वराडापः छन्दाविश्वापो ज्योतिविश्वापो यजुविश्वापः सत्यमापः सर्वा देवता भूर्भुवस्वरापो अस्मिन् कुम्भेङ्गा सरित्थनावाहयामि एते शतम्रणे सहस्रं विज्ञाः पाठापिता पुत्रा तेभ्यो नन्द्रस्वताद् विष्णुर्विश्वे देवामुञ्चतमदस्वस्या वरुणमावाहयामि प्रेयसमावाहयामि रक्ताम्बरधरमावाहयामि यादस्मदावाहयामि वरुणाय नमः वरुणस्य इदमासनं वरुणाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाचमनं समर्पयामि यते प्लुतस्त्रोत्र्याभरणोपवेदपुष्पगन्ध धूपदीपालङ्कारार्थाः इमेक्षता सर्वोपचाराः सर्वतीर्थेऽलं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोद्धां शुद्धं सर्वमङ्गलदायिन करिष्यमाणसकर्मणा निर्विघ्नान् विश्वक्सेनाराधनं करिष्ये. विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसंनिधं व्याप्तिं सङ्केतं शोष्पर्दवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणाकमर्चेत् आग्नेयोस्माद्यदामेत्ताश्चेदातुमेतोत्सम्भोः वैराजन्ते सुतनिधत्तां वृक्षां दिशावधानामनादिः यामे स्थान निंदान दातु ओम भू पद्मागारमंडले विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्तत्नीं सूत्रतीमावाहयामि वामे जामावाहयामि तत्तत्नी सुसक्सेनस्येदमासनं विश्वक्सेनाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाचमनं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि. विश्वक्सेन स्मृता राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानुभासेता कर्मणान् विघ्नशान्ते आरंभे कर्मणान् पुष्टे विज्ञानान् समाप्य कुर्यात् सुरभारस्य विश्वक्सेनस्य पूजनं भगवद्भिरज्ञातः पुण्यपुण्याहं वाचयिष्ये. ओं वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्थ प्रोक्षतम् अस्तु. प्रजापति प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायुदेः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायुदेः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायुदेः शुभानि वर्धन्तां शुभानि. ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्चक्रमे त्रयधानि देवतं समूढवत्सवागुंसरे त्रीणि पदाभिचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि पश्यतो आवृतानि वस्वसि इन्द्रस्य युद्धसखाः तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षुरा ततं तद्विप्रासो विपण्यभोजार्ध्रवाकं तत्सविन्दते विष्णोर्जत्परमं पदं द्रविणोदाद्रणसस्तरस्य द्रविणोदास्तरस्य प्रगंसते द्रविणोदा वीरविदेषण्णो द्रविणोधारास्ते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तत्पट्करुविदवविषं यदा वै सूर्योदयति अथ नक्षत्रं नयति यावत् तत् सूर्यगच्छेति तथैन्यं पश्येति तावत् कर्तृतत्कारी स्यात् पुण्याः यवकृते. ओं भूः अतिपुरोक्तनिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तण्डिलपरिवेशना सर्वोत्तन्त्रविषिद्धत्वं शान्तत्वं स पुण्यावाचकर्मणि पुण्यां ब्रवन्तः ब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां ब्रवन्तः ब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां ब्रवन्तः ब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु. स्वस्ति न इन्द्रोर्धस्वास्तनः पूषा श्वेदाः स्वस्ति नस्तार्क्ष्वारिष्णेमि स्वस्ति न बृहस्पतिर्ददातु. ओं भूः अतिपुरोक्तनिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तण्डिलपरिवेशना सर्वोत्तन्त्रविषिद्धत्वं शान्तत्वं स पुण्यावाचकर्मणि स्वस्तिं ब्रवन्तः ब्रवन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं ब्रवन्तः ब्रवन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं ब्रवन्तः ब्रवन्तु कर्मणे स्वस्ति. वृद्ध्यास्माभ्यैनं स्वां सद्यां तरन्देवं मित्रधेर्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवें सदस्वीराः. ओं भूः अतिपुरोक्तनिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं
స్థానిలపరివేశనాసరోత్తం ద్రవిషతత్వం శాంతత్వం సపుణ్యావాచకర్మణి వృద్ధిం భ్రంతోహ భ్రంతు కర్మరుద్ధతాం కర్మరుద్ధిం భ్రంతోహ భ్రంత కర్మరుద్ధతాం కర్మరుద్ధిం భ్రంతోహ భ్రంత కర్మరుద్ధతాం వృద్ధి సమృద్ధి పుణ్యా సమృద్ధి ఆభోహిష్టామయోభోస్థాన ఊర్జేదాదనాం మహేరణాయ చక్షే యోపస్సుదమారదస్తస్య భాజేతేన ఉషతీరివ మాతరः తస్మాహరంగమాభోయ సక్ష్యాయ జన్మధ आपो जनेधाजनः हिरण्यवर्णास्य पावकायाः जातः कस्य भोजाः सुन्दरः अग्नेया गर्भं दद्रे विरूपास्थानाभस्यगुस्यो न भवन्तु पवमानस्वर्जनः पवित्रेण विजर्हिणिः यः पोता समनात्मा पुनन्तमादेवजनाः पुनन्तमनवधिया पुनन्तविश्वायवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देवदिद्यते अग्ने क्रत्वा कृतगुम्रणु येन देवाः पवित्रेण आत्मानं पुनते सा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तमां प्राजापत्यं पवित्रं यतोऽद्यां गम्भीरन्मयं तेन ब्रह्मविदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सुनीति सहमा पुनातु सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजाः प्रवणाभिः पुनात्मा जातवेदा मूर्जयन्त्वा पुनातु तच्छयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञवते दैवेः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातभेषणं शन्नो अस्तद्वदेः शञ्चतुष्पदे ओम शांति 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 प्राचाहान्ति देवार्तिरा मार्जयन्तां दक्षिणायान्ति समासाः पितरा मार्जयन्तां प्रदीचान्ति शिग्रहाः पशवः मार्जयन्ताम् उदीचान्तिश्च भोषधयो वनस्पतयः मार्जयन्तां ऊर्ध्वायाम् इति यज्ञः संवत्सरो यज्ञमतिर्मार्जयन्ताम् अधो धराधरे नागेभ्यो मार्जयन्ताम् वास्तोःस्पदे प्रजानि हस्मान् स्थावेश्वानमेव भवनः यत्ते महे प्रजन्नाशस्वश्चन्ने दत्तपदे चतुष्पदे वास्तोःस्पदे शक्मया संसदाते सक्षीमे शरण्यागात्मत्याः आवक्षमुदयोगेवरन्नो यूयं पातस्तस्यभिः सदानः अमीवः वास्तोःस्पदे विश्वारूपाण्याभिषन्ने सखा सेवयेधनः अनोरणीयान् महतो महीयानात्मा गुहायां नीतोऽस्यन्तोः तमः कृतं वसति वेदशोको धातुप्रसादान् महिमानमीशं वरुणान्मः विसक्सेनान्मः पुनः पाद्याजं समर्पयामि वरुणान्मः विसक्सेनान् दाभासा गुरोभार निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पक्षणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క మహాసంకల్పమైన తర్వాత అందరూ బాగుండాలని లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి గొప్ప వైదిక ధర్మ సూక్ష్మంతో ఆచరించడానికి వీలుగా అందరూ బాగుండాలనేటటువంటి సంకల్పంతో ఏకైక ధర్మం ఒకటి ఉన్నది అంటే అదే సనాతన ధర్మము. ఆ ధర్మం ప్రకారం సాక్షాత్తు పరమాత్ముడే ఈ వివాహ మహోత్సవాన్ని కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుంటున్నాడు అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. స్వామివారి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారి జయాసూత్రవతి సమేతంగా ఆవాహన చేస్తూ కళ్యాణ దేవతలను ఆవాహన చేసి ఆ కలశంలోకి వరుణదేవుణ్ణి ఆవాహన చేస్తారు. ఆ వరుణదేవతను ఆవాహన చేసిన తదుపరి త్రయోదశ ఉపచారాలను కళ్యాణ దేవతలకు జయాసూత్రవతి సమేత విశ్వక్షేణుల వారికి సమర్పణ చేసి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని అక్కడ సమంత్రపూర్వకంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణం లోక కళ్యాణం కావున లోక కళ్యాణ కారకం కావున నిత్య నూతనోత్సవ కళ్యాణ వేడుకగా జగత్ప్రసిద్ధి చెందినది స్వామివారి కళ్యాణోత్సవం. కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైనటువంటి తిరుమల దివ్య క్షేత్రంలో వెంకటరమణుని కళ్యాణ మండపంలో స్వామివారు కళ్యాణోత్సవ కైంకర్యాన్ని ఈ విధంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. అక్కడ కనిపిస్తూ ఉన్నవి పంచమృత్తికా పాలికలు. పంచమృతికా పాలికలు అంటేనే పంచభూతాత్మకమైనటువంటి దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి వాటిపై అదిగో చూస్తూ ఉన్నాం కదా, నవధాన్యాలను అర్చక స్వాముల వారు వాటిలో నింపుతూ ఉన్నారు. ఆ నవధాన్యాలను నిక్షిప్తం చేసి పుష్పాలు, అక్షతలు, తులసిదళాలు, గంధము, గుణనైవేద్యాలను సకల పంచభూతాత్మకమైనటువంటి దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ పంచమృతికా పాలికలలోకి జీవశక్తిని ప్రసాదించమని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ అక్కడ మనం ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. కనుక పవిత్రమైనటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి పవిత్రమైన వస్తువులు ఏవైనా ఉన్నాయి అంటే అది మన మనస్సుగా మారడానికి వాటిని ఆదర్శంగా తీసుకోవాలి. అందుకనే అసలు కీటకమే వాడనటువంటి ఒక పుష్పము, అసలు
ఏ సూక్ష్మజీవి కూడా స్పర్శించినటువంటి ఒక క్షీరము, ఏ సూక్ష్మజీవి కూడా అంటనటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షీరము, పుష్పము, ఫలము, ఈ మూడింటి యొక్క ఒక నిఘా మనం గమనించినట్లయితే వాటితో సమానంగా ఉండేటటువంటి ఏ పదార్థాన్నైనా తీసుకొచ్చి స్వామివారికి అర్పణ చేయాలి. అందుకనే పవిత్రమైనటువంటి పుష్పం ఏంటి అంటే, అద్భుతమైనటువంటి పుష్పము మన అరటి పువ్వులో నుంచి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ పుష్పము, తర్వాత అద్భుతమైనటువంటి ఏ రకమైనటువంటి మలినము మాలిన్యము లేకుండా ఉండేటటువంటి క్షీరము ఆహారము, తర్వాత నారికేల జలము, ఇవి పవిత్రతలో అతి ముఖ్యమైనటువంటి స్థానం పోషిస్తూ ఉంటాయి. అలాంటిది నా మనసు స్వామి అని చెబుతూ స్వామివారికి నివేదనాపూర్వకంగా మనల్ని మనమే వడ్డించుకునేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది మాత్రమే శరణాగత తత్వంతో ఉన్నటువంటి ఓం ప్రతిసర దేవత పూజాంచ కరిష్యే. ఓం శుచివ హవ్యా షణ్ణోన్ సత్తాంత సౌర్జార్తాం స్వయం భ్రగ్రీం తీం తాయ నాగరాజమావాహయామి సహస్రేషమావాహయామి శేషమావాహయామి అనంతమావాహయామి. పరిసరదేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాచమనం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో వివిధామశ్వినాభగ స్వస్తి దేవ్యై తిరునర్మణః స్వస్తి భూషామసరోదాతన స్వస్తి ద్యావాః పృథివీసు చేతనా స్వస్తయే వాయుం పభ్రామహే సోమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తి స్వస్తి ఆదిత్యాసో వందనః విశ్వే దేవానో అద్యా స్వస్తి వైశ్వానరో వసురగ్ని స్వస్తి దేవావంత్రిభో స్వస్తి స్వస్తి నో రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి వత్తే రేవతి స్వస్తి ఇంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తి నో ఐతే కృధి స్వస్తి పంథామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నాతా జానతా సంగమేమహి స్వస్తి నంతార్క్షవృష్టినేమి మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసోనాభివారుహేమ అంహోం చామాంగిర సంజయంచ స్వస్త్యాత్రేయం మనసాతాక్షం ప్రేతపానిశరణం ప్రపద్యే స్వస్తం బాధే స్వయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. కనిపిస్తూ ఉన్నటువంటి కైంకర్యాలు ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉంటాయి. అర్చక స్వాముల వారు విధి నిర్వహణలో భాగంగా చేస్తూ ఉంటారు. కానీ మానసిక ప్రవర్తన వైఖరి ఏ విధంగా ఉండాలి, ఈ జీవన్ముక్తి ప్రసాదించడానికి భగవంతుడు మనకు ఏ విధమైనటువంటి అర్హతలు కలగజేస్తాడు, ఏ విధమైనటువంటి మనస్సును ఏ విధంగా మార్చుకుంటే మనం పరమాత్ముని యొక్క అంశాన్ని భావించి పరమాత్మకు జీవునికి మధ్య అభేద స్థితి ఎప్పుడు ఏర్పడుతుంది అనేటటువంటి సూక్ష్మ నియమాన్ని మనం గమనించాలి. అప్పుడు గమనించినప్పుడు మాత్రమే మనం అసలు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాము, ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి విచ్చేసి ఉన్నాము అనేటటువంటి ఒక నియమాన్ని మనం పాటిస్తాం. అసలు ఇంతవరకు నీకు చెప్పినటువంటి అవ్యయమకు ఈ యోగ విద్యను తొలుత సూర్యునికి చెప్పితిని అని చెప్తున్నాడు గీతాచార్యుడు. సూర్యుడు మనువునకు చెప్పినని, మనువు ఇక్ష్వాకునకు చెప్పినని, ఇట్లు పరంపరగా లభించిన ఈ యోగమును రాజ ఋషులు తెలుసుకుని ఉండిరి. ఓ శత్రుభయంకర, రాను రాను కాలగతి వలన ఈ యోగ విద్య లోకమునందు అణగిపోయినది అని చెబుతూ ఉన్నాడు. కావున సనాతన ధర్మ వైఖరి అంతా కూడా పరమాత్మను అంటిపెట్టుకుని ఉండేదే ప్రతిదీ విషయం కూడా. కావున ఆ పురాతనమగు ఈ యోగ విద్యను నాకు భక్తుడవనియు నెచ్చలివనియు నీకు నేను ఇప్పుడు చెబుతూ ఉన్నాను. మిగుల గోప్యమైనదైనటువంటి ఈ రహస్యాన్ని. కావున ఈ యొక్క రహస్యాన్ని నీవు తెలుసుకొని పరమాత్మ యొక్క స్పర్శను నీవు ఏ విధంగా అంటిపెట్టుకుని ఉండాలో చెబుతూ ఉన్నాడు పరమాత్మ. అందుకనే సాధు సంరక్షణ కొరకు, దుష్ట సంహారము కొరకు, ధర్మ సంస్థాపన కొరకు యుగయుగమున నేను పుట్టుచున్నాను అని చెబుతూ ఉన్నాడు కదా. దివ్యములకు నా జన్మ కర్మములను వాస్తవముగా నెరింగినవాడు ఈ దేహమును వదిలిన మీదట కూడా తిరిగి జన్మకు రాడు, అతడు నన్నే పొందుతూ ఉన్నాడని చెబుతూ ఉన్నాడు కదా. మరి ఆ రకమైనటువంటి ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నాడో వారిని నేను ఆయా విధముగానే అనుగ్రహిస్తూ ఉన్నాడు అని చెబుతూ ఉన్నాడు తానే. అదేవిధంగా కర్మఫలములందు ఆశగల మానవులు ఆయా ఇతర దేవతలను ఆరాధింతురు. మనుష్యలోకమున కర్మ జన్మ ఫలము వేగిరము సిద్ధించును. కావున గుణముల కర్మముల భేదమును బట్టి 4 వర్ణములను నేను సృష్టించుతని, వాటికి కర్తనయ్యు కూడా నేను అకర్తను అవికారిణి అని చెబుతూ ఉన్నాడు. అందుకనే
కర్మములు నన్ను అంటలేవు, నాకు కర్మఫలములందు ఆసక్తి లేదు, ఈ విధముగా నన్ను ఎరిగినవాడు కర్మములతో కట్టుబడడు. కాబట్టి చేసేటటువంటి ప్రతి పని కూడా ఒక కైంకర్యంగా భావించాలి అనేటటువంటి విధి విధానాలతో అర్చక స్వాముల వారు స్వామివారి కళ్యాణోత్సవం చేస్తూ ఉన్నారు. అంటే చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ఎవరెవరు ఏ ఏ వృత్తులు భగవంతుడు సమర్పించాడో, భగవంతుడు అనుగ్రహించాడో ఆయా వృత్తి పట్ల శాశ్వతమైనటువంటి ఒక భావనతో, భక్తి భావనతో చేసినట్లయితే అది కైంకర్యంగా మారుతూ ఉంటుంది. కనుక తొల్లింటి ముముక్షువులు ఈ విధముగా తెలుసుకుని కర్మలను చేసి ఉన్నారు కదా, నీవును ఆ వెనకటి వారి వలనే కర్మలను ఆచరింపము. వెనకటి వారులంటే ఎవరు? మన పూర్వీకులు. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా ఋషి రుణం, దేవ రుణం, పితృ రుణం అని 3 రుణాలు ఉంటాయన్నమాట. ఆ వెనుకటి వారెవరు అంటే మనకు ఆదర్శవంతమైనటువంటి మన పూర్వీకులు. ఆ పూర్వీకులు విధి విధానాలు ఏ విధంగా మనకు అప్పగిచ్చారో వాటిని అంతే జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ రావాలి. అప్పుడు మాత్రమే మన జన్మకు సార్థకత ఏర్పడుతుంది. అక్కడ కనిపిస్తూ ఉన్నది కదా ప్రతిసర బంధనం. ఆ ప్రతిసర బంధనంతో స్వామివారు ఆ కైంకర్య విధులు వీక్షిస్తూ ఉన్నాం. మనం చేస్తున్నటువంటి కైంకర్యాలన్నింటినీ కూడా. ప్రతిసరము అంటే దారము. 9 పోగులుగా కూర్చబడినటువంటి పసుపు దారాలలోకి మానవులకు భీతిని కలిగించేటటువంటి సమస్త ఆపదల నుంచి కాపాడేటటువంటి ఆ స్వామిని, సర్పదేవతలను ఆవాహన చేసి వాటిని స్వామివారి దక్షిణ హస్తానికి, అమ్మవార్ల యొక్క వామహస్తానికి ధరింపజేస్తారు. అంటే ఒక సంకల్పం అన్నమాట. ఇదిగో నేను ఈ దీక్షా కంకణదారుణ్ణి అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని గమనించినట్లయితే మనం వజ్ర సంకల్పాలు కలిగి ఉండాలన్నమాట. వజ్ర సంకల్పం అంటే ఏంటి? మామూలు ఆలోచన కోరికగాను, కోరిక సంకల్పంగాను, సంకల్పం వజ్ర సంకల్పంగాను, వజ్ర సంకల్పం మహాసంకల్పంగాను మారాలన్నమాట. అలా మారడానికి మనకు మనమే ఆ ఆస్కారాన్ని ఇచ్చుకోవాలి, ఆ అవకాశాన్ని ఇచ్చుకోవాలి. అందుకనే ప్రతి సంకల్పం వెనకాల ఉన్నటువంటి ఒక పారమార్థిక చింతన మనం గమనించినట్లయితే ఇప్పటి కర్మకు ఎప్పటి కర్మో సమాధానంగా ఉంటుంది. అనవసరంగా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, అనవసరంగా నాకే ఎందుకు ఈ కర్మలు వచ్చి మీద పడుతున్నాయని అనుకునే దానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి ఈ ఫలితాలన్నిటికీ కూడా ఎప్పటి కర్మో జవాబుగా ఉన్నది. అది మనం గమనించాల్సినటువంటి విషయం అన్నమాట. కాబట్టి మనలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమైనా ఉంటే కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళి, అయ్యా స్వామి నాది పరిస్థితి ఇది, ఓ భగవంతుడా, జగాలను సైతం ఏలేటటువంటి పరమాత్మ, జగాలను సృష్టించి వాటిలో నియంతగా ఉండేటటువంటి ఓ పరమాత్మ, నీకు తెలియనిది ఏమైనా ఉన్నదా? లేదు కదా స్వామి అని ఈ విధమైనటువంటి శరణాగతి తత్వంతో కర్తృత్వ భావనారాహిత్యంగా మనం భగవంతుని ఆరాధిస్తామో ఆ చేసేటటువంటి కర్మయే పూర్తి స్థాయిలో భగవంతునికి ఒక కైంకర్యంగా మారి మన జన్మను పండించడానికి వీలవుతుంది. అందుకని జీవన్ముక్తిని ప్రసాదించడానికి స్వామివారు ఎప్పుడు కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాడు మన కోసం. అయ్యో నా భక్తుడు ఈ విధంగా నా కోసం ఇంతలా ప్రాధేయపడుతున్నాడు కదా, అర్చిస్తున్నాడు కదా, పూజిస్తున్నాడు కదా, ఆరాధిస్తున్నాడు కదా, ఈ కైంకర్య విధులన్నీ చక్కగా నెరవేరుస్తూ ఉన్నాడు కదా అని స్వామి ఆరాటపడతాడు మన కోసం. అది మనం సంపాదించాల్సినటువంటి అసలైన ఆస్తి. అంతేగాని భౌతికంగా సంపాదించేటటువంటి ఆస్తులు, ఐశ్వర్యాలు, బంగారం ఇది కాదు. అసలైన ఆస్తి అంటే భగవంతుని దృష్టిలో మనం ఏ స్థాయిలో ఉన్నాం, భగవంతుని హృదయ పీఠాన్ని మనం ఎంతలా అధిష్ఠించడానికి అర్హత పొంది ఉన్నాం, భగవంతుని యొక్క మనోభావమునందు నా యొక్క పాత్ర ఏ స్థాయిలో ఉన్నది అనేటటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి లక్షణపూరితమైనటువంటి విధి విధానం ఏమైతే ఉందో అది మాత్రమే స్వామివారి కైంకర్యంగా మారును. కాబట్టి మనం దానికి ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. అందుకనే ఓ సత్యపరంజ్యోతి, నీవు ఆత్మకు ఆధారుడవు, బుద్ధికి ప్రేరకుడవు, ప్రాణమునకు పోషకుడవు, చరాచరములన్నీ కూడా నీయందు కుదురుకున్నవి. అన్నీయు వదిలి సత్య శివ సుందరుడు వగు నిన్నే శరణుజొచ్చితిని. నీ దయా వీక్షణముల మాటున నన్ను నిరంతరము పోషింపుము. ఓ దేవాది దేవా, జీవన విధాతవు నీవని ఎరుగక నాకు నేనే మార్గదర్శినని ఇన్నాళ్ళు పొరబడితిని. నిజమునకు సర్వశక్తుడవు నీవేనని ఇప్పుడు తెలుసుకొంటిని. అహంకారమయమగు అంధకార మార్గమునందుండి నీ సచ్చిదానందలోకమునకు ముందడుగు వేయింపుము. ఓ ఆశ్రిత కామధేను, నా బుద్ధి గుహయందు జ్ఞానజ్యోతిని వెలిగింపుము. నా హృదయ మందిరము నీకే నివాసభూమి చేసుకొనుము. నా జీవితమంతయు నీకే అంకితమైపోవునట్లు
సాధింపము. నా కరణత్రయము పావనముగా, కాయత్రయము పవిత్రముగా, కాలత్రయము భవ్య మంగళముగా నడుచున్నట్లు ఆదరింపము, అనుగ్రహింపము, ఆశీర్వదింపము. ఆ విధంగా మనం స్వామివారి పట్ల నివేదనాపూర్వకంగా మన తనువు, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలన్నింటినీ కూడా స్వామివారికే సమర్పించి శరణాగతి తత్వంతో ఆత్మనివేదన అనేటటువంటి దివ్యమైనటువంటి నవవిధ భక్తి మార్గాల్లో ఒకటైన దానిని మనం స్వామివారికి సమర్పిస్తే మన జీవితం అంతా కూడా స్వామివారే తీర్చిదిద్దుతారు, స్వామివారే జీవన్ముక్తిని ప్రసాదింపజేస్తారనమాట. కావున అమ్మవార్ల యొక్క వామన హస్తానికి, ఆ వామహస్తానికి ఈ యొక్క ప్రతిసర బంధన కైంకర్య విధులు అర్చక స్వాముల వారు నిర్వహించారు. కావున ఇద్దరు ఇరుదేవేరులతో కూడినటువంటి స్వామివారు చూడచక్కగా ఎంతో వైవిధ్యమైనటువంటి అలంకరణలతో, వివిధ రకాలైనటువంటి పుష్ప విశేషాదులతో, కస్తూరి పునుగు జవ్వాది తైలములతో ఆ దేదీప్యమానంగా వెలిగేటటువంటి ఆ స్వరూపమే అయ్యవారు. స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదులన్నీ కూడా ఎవరినో ఒకరిని ఎంచుకోక తప్పదు కదా అని అంటూనే స్వామివారు ఆ కైంకర్య పనులన్నిటికీ కూడా స్వామి నియమించుకోవడమే విశేషం అన్నమాట. అందుకనే ఎవరో చేయాలనుకుంటే కుదరదు, స్వామివారు అనుగ్రహించాలి. స్వామివారి యొక్క దివ్య లీలా కటాక్షం ఉంటేనే ఈ యొక్క కైంకర్య విధులన్నింటినీ చేయడానికి వీలవుతుంది. ఆ అదృష్టం మన అర్చక స్వాముల వారికి ఆ విధంగా కలగడం అనేది కూడా మనం పూర్వజన్మ సుకృతంగా భావించాలి. కనుక ఈ చూడడానికి కూడా మనకు ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతాలు ఉంటే తప్పితే మనం చూడడానికి వీలు కాదు. ఓం నమో వెంకటేశాయ. యజమానస్యాంతు శివానస్సంత ప్రదర్శన్న మాతా పృథివీ తోకసాత పూతహృదేన సౌమ్యాకృద్ధగం వృషణా హోతవింశతే అష్టావంతగం వృషణాభిధారమ్యేణ దేవాశోజనేన విష్క్రియాః జాతవేద భువనశ్రేతే హింసదసోజనశ్యతే అగ్నిమశ్వత్థాదహవ్యవాగం సమీగర్భాజనవ్యామి అభూః ఘృతఃపదీగో ఘృతయోనిరగ్ని ఘృతః క్షయాయక్షదేవాన్ ఆయుర్దా ఆగ్నేయ విశోషానో కృతః ప్రతీకో ఘృతయో నిరధి ఘృతం పీత్వా మచార్గవ్యం పితేవత్రమరక్షదాదిమం ఉపావరోహజాతవేదః పునస్తం దేవేభ్యో అభ్యమనప్పజానన్ ఆయుఃప్రయాగ్మరైమస్మాదేజస్రోదీదేనోద్రోణి అగ్నాయాః వీతే కృణానో విదాతి నిహోతా సత్యపరిషి ఐతేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవహితః పృథువ తత్సవితుర్వరేహిణ్యం భర్గో దేవస్తిమిః ధియో నః ప్రచోదయాత్ బ్రహ్మజ్ఞానం బ్రహ్మసాధుసిమస్రచ బేనావః సబుద్ధ్యామాసవిష్టాసశ్చోన్మేతశివ బ్రహ్మాణమావాహయామి ప్రజాతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మస్యేదమాసనం సోమోధేనుకం సోమర్వంతమాసు సోమో వీరం కర్మణం దాతు సాధన్యం పికం సభేం పితృశ్రాణమేవదాతస్మై సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి సృష్టేజమానోస్తు సప్తర్షీణాగం సుతామిత్రలగసత్రిమం యజ్ఞమజమాంచదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావధ్యత్తన్నాగ సృష్టేజమానోస్తు సప్తర్షీణాగం సుతామిత్రలగసత్రిమం యజ్ఞం యజమాంచదేహి ఓం ప్రోక్ష పవిత్రేః స్థ వైష్ణవ్యేస్థ యజ్ఞేస్థ వాయుభూతేస్థ విష్ణోర్మనసా భూతేస్థ యజ్ఞస్య పావనేస్థ పరశరస పవిత్రేస్థ వైష్ణవ్యో దేవసవితప్రసపనా త్వచ్ఛద్రేణ పవిత్రేణ వసోత్ సూర్యస్వరస్మిరాపో దేవీరగ్రే భోగ్రే భోగ్రిం యజ్ఞం నేతాగ్రే యజ్ఞపతిం దత్త యుష్మానింద్రౌత్తూర్య యూజమింద్రనుద్ధముత్తూర్య ప్రోక్షదాస్త విష్ణవే నమః. విష్ణుస్తు పోసి పశ్చిమస్తో దత్తాన్ దేవేభ్యः విష్ణుస్తు పోసి శ్రుతాసి ఘృతాసి ద్రవాసి తారుణాసి వానస్పత్యో దేవేభ్యः సందస్వ బ్రహ్మణ్ణపః ప్రణేష్యామి యజమానమాతం మిచ్చ ప్రణయజ్ఞం దేవతావధ్యత్తన్నాగస్పృష్టేజమానోస్తు సప్తర్షీణాగం సుతామిత్రలగసత్రిమం యజ్ఞమజమాంచదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావధ్యత్తన్నాగస్పృష్టేజమానోస్తు సప్తర్షీణాగం సుతామిత్రలగసత్రిమం యజ్ఞమజమాంచదేహి ఓం ప్రణయ సోమపః ప్రణేష్యామి యజమానమాతం మిచ్చ ప్రణయజ్ఞం దేవతావధ్యత్తన్నాగస్పృష్టేజమానోస్తు సప్తర్షీణాగం సుతామిత్రలగసత్రిమం యజ్ఞమజమాంచదేహి ఓం ప్రణయ కౌ ప్రణేతు సౌ ప్రణేత్వాపో దేవీ ప్రణయాని యజ్ఞం సంసాదయంత్రః దక్షప్రదో బ్రాహ్మణ తీర్థేన ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి
अग्निमावाहयं सोममावाहयम् अग्निशोममावाहयामि प्रजापतिमावाहयं ब्रह्माणमावाहयम् इन्द्रमावाहयं वसूनावाहयं मर्तमावाहयामि रुद्राणावाहयामि अपापस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्ष स्वामावाहयामि अवासनयज्ञमावाहयामि अग्निदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आजवाग्ये प्रजापतिष्ठनपाम् इन्द्राष्ठनपाम् अग्नेष्ठनपाम् सोमाष्ठनपाम् अग्नेष्ठनपाम् सोमाष्ठनपामि अग्निशोमाहाभ्याण्ठनपाम् प्रजापतिष्ठनपाम् ब्रह्मणेष्ठनपाम् इन्द्राष्ठनपामि वसुद्भ्योष्ठनपाम् मरुद्भ्योष्ठनपाम् रुद्रेभ्योष्ठनपामि अपापस्पृश्य ओं श्री महाविष्णुवेष्ठनपामि मित्राष्ठनपाम् वरुणाष्ठनपामि आदित्येभ्योष्ठनपामि विशुभ्याण्ठनपामि भूषणेष्ठनपामि कक्षाष्ठनपामि कक्ष सोमाष्ठनपामि औपासनयज्ञाष्ठनपामि यज्ञदिश्वेभ्यो देवेभ्यो जुष्टन्नरूपामि सर्वदेवेभ्यो जुष्टन्नरूपामि आज्यन्त्रिप्रतिश्रयामि चरुन्त्रिप्रतिश्रयामि अग्ने ज्योतिषि समिते स्वाहा अमृतमस्वारणमसि अन्तर्दमृक्ष अन्तर्धारादयः प्रतिष्ठरक्ष प्रतिष्ठारादयः चिक्वस्वाब्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्मै स्वाहा वाक्पतिस्वाब्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्मै स्वाहा देवस्ता सवितापना त्वच्छिद्रेण पवित्रेण अध्यक्ष अक्षताम् आज्यां चरुभिः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नेय नमः जातवेदसे नमः सोत्से नमः अवरप्रसे नमः पंचरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः एतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देहूतप्रसवा षष्टिशतसहस्राणितमक्षमर्भरमाणय अन्त्येत्मात्मा जातवेदस्ते नेतस्य वधे जयद्वधेजास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्षेणान्नाद्येन समेध्य अस्मिन् औपासनानुण्डे ब्रह्मन् समिद्धम् आधास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा निरुत्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निसमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपापस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा सिभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षे सोमाय स्वाहा उपासनयज्ञाय स्वाहा यज्ञदिश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा ऐतेन मगुस्ताः नमतेन मगुस्ताः सरस्तेन मगुस्ताः देशतः प्रासावीः ओं भूः अतिभुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघारहोमान्ते सर्वद्रव्यर्यादनात् प्राश्तार्थमतो देवादिवैष्णवं होष्ये ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसहितः प्रसवा ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवदं समूढमस्वां श्रे स्वाहा त्रीणिपदां चक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतः वृतानि पश्यसि इन्द्रस्य जसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवि वचक्षुरादग् स्वाहा तद्विप्रासो पुण्यमोजार्ध्रवागं तत्समिन्दते विष्णोर्जत्परं परग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्व स्वाहा ऐतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसहितः प्रासावीः वेलयुनी कल्याण वेदिका मतिम्
పోసెనతడు వెలయుని కళ్యాణ వేదిగామతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు కదిసి నీనెన్నడిమి గగనమునందు పొదలిన యారనే పొగనిందగా కదిసి నీనెన్నడిమి గగనం కామస్య తృప్తిమానందం తస్యాః అగ్నిభాజే ఉమాః మోదః ప్రమోదానందః పుష్కయోర్నిధస్వః తృతైవ కామ్యస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రతిగృహే మంచి మానవు పశువును మదిరాక్షి నీ మంచి మానపు పశువును అదనెరిగి వేలిచెను అతివని కదడు మదిరాక్షి నీ మంచి మానవు పశువును అదనేగి వేలిచెను అతివని కదడు వెలయుని కళ్యాణ వేదిగామతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు కాటుక కన్నుల నిన్ను కడునల స్వర్లోకమహర్లోకజనో లోకతపో లోకసత్యలోకాఖ్య షల్లోకానామధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామనకుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్దండ సుండాదండోత్తంపితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధమతి గంధవత్తలకావతి యశోవతి ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్ర అగ్నేయమనిరితి వరుణవాయు కుబేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకతలవలయితే లవనేక్షుసరాసర్పితతి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవపరివృతే జంబూప్లక్షకుచక్రం సాగసాన్మళి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమళయ సహ్యదృక్తమదృక్తమద్వింధ్యపర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింబర్షహారీ రావతభద్రాశ్వకేతు కపాలగర్వణక కుర్వర్షాఖ్య నవర్షానాం మధ్యే భరతవర్షే మహాసరోరహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు హ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధికేషు రహస్య ప్రకాశే చ ఆవృత అనావృత మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీభాగలోహి దదామాత్ సంఘాతవ కాళసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యः ఉత్తీర్య తిలేశ్వరమణపర్యంతం కృతరాశీర్వర్సహస్రావసానే ఏకైకతిలాపకర్షణక్రమేణ సర్వరాష్ట్రపకరసంహితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమత్రాప్తాప్తోర్యామశాంతవనవాజపేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధ మోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహ అంతర్యామ్యర్చావతార స్వరూపరోపణై భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవశిష్టాదివృత్తగ్రహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీవదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస
ఆగమోక్త ప్రకారేణ ఆంగీర్ధ బాహస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ భవంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రే ఆంగీర్ధ బాహస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిరే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగీర్ధ బాహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణశరణః పుత్రాయ ఆంగీర్ధ బాహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసు జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చోనాప్నవానారువైదల పంచార్షే ప్రవరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం ऋणीद्वमे दास्यामि ऋग्यजुस्सामधर्वण सकल वेदाध्यायिनीं काश्यपावत्सारणेध्र त्रयार्षे प्ररान्विता काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेविता पादारविन्दां श्री महाविष्णोः अत्यन्त मनोहरीं कश्यप प्रजापतेः संकल्पतनयां काश्यपीं रेवती नक्षत्रे मीनरासु जातायां श्री भूदेवी नाम्नीं इमां कन्यां ऋणीद्वमे दास्यामि कन्यां कणसम्पन्नां कनकाभरणैरुदां दास्यां विष्णुमेतुभ्यं ब्रह्मलोकं जिगीर्षय सालङ्कृतां मां साध्वीं सुशीलाय सुमेधसे प्रेतोऽहं प्रयच्छामि सर्वकाम्यार्थसिद्धये विश्वम्भरां स्वरूपा सद्गुण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि स्त्रीणातु कमलापतिः कन्यादानसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ప్రధానమైనటువంటి ఘట్టం రానే వచ్చినది. మంగళసూత్ర ధారణ అనేటటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం మనం కన్నులారా దర్శిస్తూ ఉన్నాం. సువర్ణభరితమైనటువంటి భావజాలన్నీ కూడా అదిగో కనిపిస్తూ ఉన్నటువంటి సువర్ణమయానికి సమాన్వయం కావాలని ఈ యొక్క కైంకర్యాలు విధి విధానాలన్నీ కూడా వైదిక సాంప్రదాయం ప్రకారం చేస్తూ ఉన్నారు. వైఖానస ఆగమోక్తంగా స్వామివారి యొక్క దివ్యలీలా విశేషాలన్నీ కూడా కొనియాడుతూ అలనాడు అన్నమాచార్యుల వారు ఏ విధంగా కళ్యాణోత్సవ కైంకర్య విధులను నిర్వహించారో ఆ కొనసాగింపు పరంపర నేటికి ఇలా జరగడం అనేది ఒక గొప్ప ఆచారంగా భావిస్తూ ఉన్నాం. కావుననే ప్రపంచ వ్యాఖ్యాతి పొందినటువంటి స్వామివారు ఈ కళ్యాణోత్సవం అనే పేర ఎన్ని రకాలుగానో అభివృద్ధి చెందినటువంటి ఒక ఆధ్యాత్మిక రాజధానిగా పిలువబడుతున్నటువంటి తిరుపతి మహానగరంలో స్వామివారు దివ్య తిరుమల క్షేత్రమునందు ఈ యొక్క మండపంలో స్వామివారు అర్చామూర్తిగా ఉన్నటువంటి తత్వాన్ని వివాహ మహోత్సవంలో కళ్యాణమూర్తి అయి గణనీయమైనటువంటి కార్యాచరణ యొక్క కర్తకు భర్తకు తానే విధి విధానాలకు ఒక సాక్షిగా ఉంటూ ఈ విధి విధానాలను నిర్వహించుకుంటూ ఉన్నారు స్వాముల వారు. అందుకనే యజ్ఞదాన తపస్సులను వదలరాదు, తప్పక చేయవలసినదే. బుద్ధిమంతులు యజ్ఞదాన తపస్సులను పవిత్రములని అంగీకరింతురు అని గీతావాక్యం. అందుకే యజ్ఞదాన తపోరూపములకు ఆ కర్మలను కూడా కర్తృత్వ సంగమమును
ఫల వ్యామోహమును లేక చేయుట మంచిది. ఇది నా సిద్ధాంతం అని చెబుతూ ఉన్నాడు స్వాముల వారు. శాస్త్రము విధించిన, శాస్త్రము అంటే ఏంటి? భగవద్గీతలో ఒక మాట ఉంటుంది, స్వామివారు చెప్పి ఉన్నారు, ఎవరైతే శాస్త్ర విషయములను అనుసరింపక ఇచ్ఛా మార్గమును ప్రవర్తించుచున్నారో వారు సుఖసిద్ధిని అందజాలరు, పరమపదమును పొందజాలరు అంటున్నారు. అంటే ఇక్కడ శాస్త్రం అంటే ఏంటి? శాస్త్రము అంటే వేదము అని అర్థం. వేదంలో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించడమే శాస్త్రాన్ని అనుసరించడం. శాస్త్రము విధించిన నియత కర్మలను వదులుట సరికాదు. మూఢత్వంతో వదిలినచో ఆ త్యాగము తామస త్యాగమనబడును. కావున చేయుటకు ప్రాలుబాలి శరీరము అలియునని కర్మలను వదులుట రాజసత్యాగమనమడబడును. కనుక అట్టి వానికి నిజమైన త్యాగ ఫలము లభించదు అని చెబుతూ ఉన్నారు కదా. కావున చేయవలసిన విహిత కర్మలను చేయుచు సంగమును ఫలమును త్యాగము చేయుట సాత్విక త్యాగము, అది నాకు ఇష్టమని స్వామివారు చెబుతూ ఉన్నారు. కావున చేసేటటువంటి విధి విధానాల్లో కూడా రకాలున్నాయి కదా. ఆ సత్వగుణంతో చేసేటటువంటి కర్మలన్నీ కూడా స్వామివారు అద్వితీయమైనటువంటి పాత్రతో వాటిని స్వీకరించి వీడు నా ప్రియ భక్తుడు అని ఒక సదుద్దేశంతో స్వీకరించేటటువంటి అవకాశం ఉందని గీతాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. అంటే ఈ విధి విధానాలన్నీ దేనికోసం ఉన్నాయంటే కేవలం ఒకే విషయం కోసం. సంశయములు లేక సత్వగుణ ప్రపూర్ణుడైనటువంటి మేధానిధి కర్మల యందు అనుకూల ప్రతికూల భావం ఉంచడు. ఎందుకు? రెండు సమానంగా చూస్తాడు కాబట్టి. దేహదారి అయినటువంటి వాడు కర్మలను తుదముట్ట వదులుటకు వీలే కాదు. కాబట్టి కర్మ ఫలములను త్యజించిన వాడే నిజమైనటువంటి త్యాగి అవుతాడు. కావున మంచి చేస్తే పుణ్యము, చెడు చేస్తే పాపము, నరకమని రెండు వస్తున్నాయి కదా, స్వర్గ నరకాలు రెండు వస్తున్నాయి కదా. కాబట్టి అది బంగారు సంఖ్యలు అయితే ఇది ఇనుప సంఖ్యలు. కర్మగా బంధించడానికి వీలైనటువంటి ఏ కర్మ అయితే ఎందుకు, అది పుణ్యంగాను ఇది పాపంగాను మారుతున్నప్పుడు దానికైనా ఒక శరీరం కావాల్సిందే, దీనికైనా ఒక శరీరం కావాల్సిందే కదా. కాబట్టి అది బంగారు సంఖ్యలు అయితే ఇది ఇనుప సంఖ్యలు, రెండు నాకు అక్కర్లేదు అనేటటువంటి సిద్ధాంతంతో ఎప్పుడైతే ఉంటాడో ఆ యోగి, అట్టివాడే స్థితప్రజ్ఞుడు యోగి, సర్వకర్మ ఫల త్యాగి అవుతున్నాడు అనమాట. కనుక పుణ్యము పాపము మిశ్రమమనేది మూడు విధములకు కర్మఫలములు మరణానంతరము లుబ్ధులకు సంసారులను పట్టి వేధించును. ఫలాసక్తిని వదిలిన సన్యాసుల కవి అంటవు. కావున ఈ కర్మలకు కారణమైనటువంటి ఈ కట్టె అంటే దేహం అనేటటువంటి కట్టె ఎలాంటి కర్మలలో నిమగ్నమవుతూ ఉన్నది అని సూక్ష్మ దృష్టితో మనం చేయగలిగినట్లయితే మనం చేసేటటువంటి సమస్త కర్మలు కూడా పూజా విధిలో భాగంగా లోక కళ్యాణకారకంగా ఎలా మారాలో స్వామివారే చేయించుకుంటారు. కనుక నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి శ్రీనివాస ప్రభువు ఈ యొక్క తిరుక్షేత్రంలో అద్వితీయమైన పాత్ర పోషిస్తూ జగన్నాయకుడై జగదీశ్వరుడై జగత్పతి అయి జగద్గురువై ఈ విధంగా అర్చామూర్తి అయి కళ్యాణోత్సవంలో ప్రధాన కథానాయకుడై కళ్యాణోత్సవ కైంకర్యంలో స్వామిల వారు ఎంత దేదీప్యమానంగా వెలుగుతూ ఈ యొక్క చక్కని కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉండడం అనేది ఇది మనం చూస్తూ ఉన్నామంటే ఇది ఏనాటి జన్మమో, ఏనాటి జన్మ ఫలమో ఆ ఫలాన్ని ఈ విధంగా అనుభవించడానికి ఆనాటి పుణ్య ఫలము దాన్ని ప్రతిఫలంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని. కాబట్టి ఈ పుణ్యకార్యాన్ని చూడాలంటే కూడా మనం ఈ జవాబుగా ఉండేటటువంటి కర్మను మనం వెతుక్కోవాల్సి ఉంటుంది. అదే కర్మ సిద్ధాంతం అంటే. కావున కర్మదాట వశమా నరుడా కర్మదాట వశమా, ఘనపాఠంబులు చదివిన గాని, కులదేవతలను కొలిచిన గాని, కారడవులకే పోయిన గాని, కఠిన తపస్సులే చేసిన గాని, చిన్న చెలిమిలో ముంచిన గాని, పెద్ద సముద్రంలో నించిన గాని, కడవెంతోరా నీరంతేరా, చెట్టెంతో గాలంతేరా. కాబట్టి కర్మ ఎంతో ఫలితము అంతే. ఎంత చెట్టుకు అంత గాలి, ఎంత కర్మకు అంత ఫలితము. అది మంచి కర్మ అయితే మంచిగాను ఉంటుంది, చెడు కర్మ అయితే చెడు ఫలితంగానూ ఉంటుందన్నమాట. కావున మనం ప్రతినిత్యము చేసేటటువంటి ఈ వైదిక ఆచారాలన్నీ కూడా మనం దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా అని మనం భావించినట్లయితే సర్వకర్మలకు సాక్షిభూతంగా ఉన్నటువంటి పరమాత్మ మన హృదయ స్థానాన్ని అధిష్ఠించడానికి అవకాశం ఉంది. కనుక గీతాచార్యుల వారు చెబుతూ ఉన్నారు, నా భక్తుడొకము మన్మనాభవ మద్భక్తో, నీవు నా భక్తుడొకము మత్పరాయణుడు అయినచో సమస్తము నీ యొక్క సమస్త కర్మలను నేను స్వీకరిస్తూ ఉన్నాను, వాటి ఫలాలను కూడా నేనే నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. కానీ
ఆ కర్మ ఫలాపేక్ష నీకు అక్కర్లేదు అని చెబుతూ ఉన్నాడు. ఎందుకు? సాక్షాత్తు సర్వకర్మలకు మూలమైనటువంటి వాడు, సర్వ సంకల్పాలకు మూలమైనటువంటి వాడు, సర్వకర్మ ఫలితాలకు మూలమైనటువంటి శ్రీనివాస ప్రభువు తానే నేనే అని చెప్పుకుంటున్నాడు కదా. అలాంటప్పుడు ఇంకా మనం కర్మలతో పని ఎలా? ఆ కర్మలు ఇదిగో ఈ ఫలాలను ఆకాంక్షిస్తూ చేయడం ఎలా? అది గీతాచార్యుని యొక్క వాక్కు. కనుక అమృతతుల్యమైనటువంటి ఈ సన్నివేశాలను మనం దర్శించినట్లయితే, కన్నులారా దర్శించినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం కళ్యాణ మహోత్సవంలోనే సభక్తిపూర్వకంగా మన విధి విధానాలన్నీ కూడా చక్కగా స్వామివారే చక్కజేస్తారు. ఎందుకు? స్వామివారి యొక్క బాధ్యత కదా. ఎందుకు బాధ్యత? మనందరం కూడా స్వామివారి యొక్క బిడ్డలం కాబట్టి. ఓం నమో వెంకటేశాయ. మంగళసూత్రాన్ని అందరూ దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. సావిత్రి సుమంగళీర్యం మధురిమాగుం సమేధవస్యద సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతన శ్రియే జాత శ్రియ నిర్యాయ శ్రీ అంబజో త్రిభ్యో దాతి శ్రీ అంబసానామృతత్తమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌ శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో గృహ్ణంతు ప్రజాపతిస్వాముఖం రాజానం సృజత తంత్రయో వేద అన్వసృజంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రి భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. తదేం రాజావరుణమణితామధేగ్స్త్రీవత్రహన్నరాధా స్వాహా ఇమామగ్నిస్త్రాతాంగారభత్యప్రయాం తదేం రాజావరుణమణితామధేగ్స్త్రీవత్రహన్నరోధా స్వాహా ఇమం మే వర్ణసుదేవద్వాచమ్రియా త్వాం వస్సురాజకే స్వాహా తత్వాయాం బ్రహ్మణ వందమానస్దాశాః తేజమానో అవిర్భిః అహేడమానో వర్ణయః బోధర్హిం సమాన ఆయు ప్రమోషే స్వాహా తన్నోగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య డవయాశిష్టాః యజుష్టో వర్ణితమస్సోహిజానో విశ్వాద్వేషాగం సుప్రముత్యత్స్వాహా తత్వన్నోగ్నే మో భవతి నేధుస్యావ్యష్టౌ అవయక్షుణో వర్ణగమరాణో బిహిమ్నడేకం సహో నేధు స్వాహా తమగ్నే అయాస్యాసన్మనసాయితః హయాసన్ హవ్యమూషేయానో దేహి వేషగ్గు స్వాహా ఓం భూ స్వాహా ఓం భూ స్వాహా ఓం స్వ స్వాహా ఓం భూర్భో స్వ స్వాహా ఐతేనమగస్థాః నమతేనమగస్థాః సరస్తేనమగస్థాః దేవసవితః ప్రాసావీః ఓం భూః అతిపురోత్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం లాజహోమం హోష్యే ఐతేన మనిస్వా నమతేన మనిస్వా సరస్తేన మనిస్వా
देवस्मितः प्रसवा इमां लाजान्ति आर्जमभिगार्याम् इमां लाजानामुपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरणिमन्यतां यन्नारिव ब्रूते अग्नौ लाजानौपन्ति दीर्घायुरस्तरेपतिरेदन्तां ज्ञातयो मम स्वाहा उदाजुषा स्वायुषो रोहितेनागुंसेनोत्पर्जन्यस्य शुष्मेणो दस्तामृतागुम् अनु विश्वावदत्वया व्रियं धारावदन्या इव अतिगाहे महिद्विषः इमां लाजानामुपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरणमन्यतां यन्नार्यब्रूते अग्नौ लाजानौपन्ति दीर्घायुरस्तरेपतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदाजुषा स्वायुषो रोहितेनागुंसेनोत्पर्जन्यस्य शुष्मेणो दस्तामृतागुम् अनु विश्वावदत्वया व्रियं धारावदन्या इव अतिगाहे महिद्विषः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां तदग्निरणमन्यतां यन्नार्यब्रूते अग्नौ लाजानौपन्ति दीर्घायुरस्तरेपतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदाजुषा स्वायुषो दोहितेनागुंसेनोत्पर्जन्यस्य शुष्मेणो दस्तामृतागुम् अनु विश्वावदत्वया व्रियं धारावदन्या इव अतिगाहे महिद्विषः ओं भूस्वः ओं भूस्वः ओं स्वस्वः ओं भूर्भुवस्वः ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसविताः प्रासावीः ओं भूः अतिपुरोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते सर्वमन्त्रपर्यातनात् प्रास्तात् मतो देवादिवैष्णुं होष्यैतेन्मनिस्वानुतेन्मनिस्वा सस्तेन्मनिस्वा देवदप्सुवा ओं मतो देवाहन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सुधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेदानि देवदं समोढमस्वां श्रेय स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्यः धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतोः वृधानुस्येन्द्रस्य जसगा स्वाहा तद्विष्णोः परमं पदं सदा वसन् सूर्यः दिविवचक्षादग् स्वाहा तद्विप्रासो वन्यवोजार्धर्वागं तत्समिते विष्णोरित्रं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसविताः प्रासावीः ओं भूः अतिपुरोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलसिद्धं प्रतिष्ठातन्त्रं करिष्ये तेन्मनिस्वा नमतेन्मनिस्वा सरस्तेन्मनिस्वा देवसवितप्सुवा यदस्य कर्मणोत्तिरितमिद्यान्यनमहाकरम् अग्निःकर्षष्टार्थं कृतवतु स्वाहा अग्नेः षष्ठकृते सुतावतावतीनां कामानागसमुद्रेत्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेर्नदाय स्वाहा अग्नेर्नवते स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रिवादिष्टं सर्वत्रिबाणायुष्टं देवतमुष्मे स्वाहा अग्नेः षष्ठकृते स्वाहा वास्तवदे नमो वास्तवदे स्वाहा जन्मात्मनम् इन्दाबोधग्निसत्पनरः जातवेदावचस्य स्वाहा पुनरग्निशिक्षरात् पुनरिन्द्रप्रस्तुते पुनर्म्याश्वाजं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वषडनिष्टेभ्यः स्वाहा भेषन्दृष्टे स्वाहा निष्कृते स्वाहा देवराध्ये स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा वृद्धे स्वाहा समृद्धे स्वाहा सर्वसमृद्धे स्वाहा आश्रायतमत्याश्रायतं षट्कृतमतिरोक्तञ्चेग्ने अतिरिक्तं कर्मणो यच्छेन्नमग्नपरमान् प्रणेतिकल्पयन् स्वाहा यदोऽस्य धीमे स्वाहा समिधस्तेजोस्तेजोमैधे स्वाहा यमस्तिमे त्योर्मभाय स्वाहा सुरस्तिमे चक्षुर्मे भाय स्वाहा समस्तिमे चित्तमे भाय स्वाहा वायुर्धिमे प्राणान्मे भाय स्वाहा ब्रह्मणोधिमे बुद्धिमे भाय स्वाहा सप्तदेग्ने सप्तसप्तः सप्तः सप्तां प्रियाणि सप्तहोत्राः सप्तात्वा इति सप्तयोनिरावृण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पतिर्भुक्तं वोषधवनस्पतिगन्धर्वाश्चयुक्तम् अग्निर्जीर्णं वेदिर्जीर्णं देवोर्जीर्णं पतिवेजीर्णं वोषधवनस्पतिगन्धर्वाश्च स्वाहा समन्तां भविष्याग्तेन समादित्यै वसुभिः सम्मर्द्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो देवस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्तां वोषधवनस्पतिगन्धर्वाश्च त्रिप्यन्तां मेधस्त्रिपदा महाप्रदामः साक्ष्यमस्तत्रिप्यन्तां एतेन मुग्रस्ताः नमतेन मुग्रस्ताः सरस्तेन मुग्रस्ताः देवसवितप्रासावीः पवित्रमसि पवित्रं मे भूया स्वाहा पूर्णमसि पूर्णं मे भूया स्वाहा सत्सन्मे भूया स्वाहा अक्षतमक्षते प्राचाहान्ति देवार्तिरमार्जन्तां दक्षिणायां धिमसाः पितरमार्जन्तां प्रतीचाहां शीघ्राः पशुमार्जन्तां मदीच्छां दिशा
दक्षिणता विष्णु सदनमसि पश्चिमता विष्णु सदनमसि प्राच्यां विष्णु सदनमसि सर्वान् अन्यान् समूह्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्य आप्यायन्त्वामिति जुहोति। आप्यायन्त्वामा भवोषधियो मरुदां प्रषधयश्च दिवं गच्छततो नोरुष्टिमेर्य स्वाहा। शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत्। अग्निमारुत्योद्भूतिः आदित्यस्सोमो नमः। त्र्यायुषं जमदग्ने कश्यपस्य त्र्यायुषं तद्देवानां त्र्यायुषं तन्मे अस्तत्र्यायुषं दीर्घायित्वाय बलाज शताज शतञ्च वर्षे त्र्यायुषम् दीर्घायित्वाज बलाज शताज शतञ्च वर्षे त्र्यायुषम् आपोहिष्टामयोभोस्तान ऊर्जे दादना महेरणाय चक्षे योपस्वतमार्दस्तस्य भार्यतेन पुषतिरिव मात्रः तस्मारङ्गमावो शिक्ष्याय जन्मधा आपो जनेधादनः नित्यज्ञेजस्वीनाहं तेजस्वी भूयासमित्यग्नि वर्चस्वीनाहं वर्चस्वी भूयासमित्यग्नि हरस्वी भूयासं मयि मेधां मयि प्रजां मे यज्ञस्तेजो दातु मयि मेधां मयि प्रजां मे इन्द्रियेन्द्रियं ददातु मयि मेधां मयि सूर्योद्राजो दातु जोक्षसूर्यन्द्रिये यवदगान् मतोर्नवा आद्विभ्राजमाणस्य समध्या समाशुभोरो दाक्षसूर्यो प्रसन्नतावनातु कायेन वाचामन्तेन्द्रियवार्यात्मना प्रतिस्वभावाते करोम्येतत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि। ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथास्थं प्रवेशयामि। अग्निपुरुषाय नमः आज्योभारं निवेदयामि गुरोभारं निवेदयामि। अग्निम् आदित्यं वगच्छ। सर्वं श्रीभूनीलासमे श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదులన్నీ కూడా పంచభూతాలను ఏ విధంగా శాసిస్తాడో పరమాత్మ, ఆ విధంగా పంచభూతాలన్నిటినీ కూడా మనకు అనుకూలంగా వ్యవహరించమని స్వామివారిని వేడుకుంటూ ఆయా భూతాలన్నిటినీ కూడా మనం ఈ యొక్క కార్యక్రమంలో ఆవాహన చేసి అర్చామూర్తి తత్వమైనటువంటి పరమాత్మకు ఈ విధంగా కళ్యాణోత్సవం జరిపించడం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం. కావున కనిపిస్తూ ఉన్నటువంటి వారుణమాయనం అనేటటువంటి ఆ దివ్యమైనటువంటి కైంకర్యం ద్వారా స్వామివారికి ఈ యొక్క కళ్యాణ కైంకర్యంలో భాగంగా విధి విశేషాలను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. కావున అన్నమాచార్యుల వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కళ్యాణ కైంకర్య తంతును ఆ పరంపర వారసులే కొనసాగించడం అనేది ఒక వైవిధ్యమైనటువంటి లక్షణం. అదేవిధంగా అగ్ని ప్రతిష్టాపన కైంకర్యం, అందులోనూ ఈ లాజ హోమం, లాజ అనగా పేలాలు, వరుడు యొక్క ఆయుష్ కానీ ఆయన యొక్క ఆరోగ్యం కానీ అన్ని రకాలుగా బాగుండాలని, విధి విధానాలతో చక్కగా లోకాలని ఏలాలని ఆ స్వామివారికి అమ్మవారి యొక్క మనోభావజాలన్నీ ఒడ్డి చేసేటటువంటి సమర్పణాపూర్వకమైనటువంటి ఒక హోమమే లాజహోమం. కనుక ఈ యొక్క కళ్యాణ కైంకర్యంలో ఆ కళ్యాణ చక్రవర్తి అయినటువంటి శ్రీనివాస ప్రభువు దేదీప్యమానంగా వెలుగుతూ ఈ హోమాన్ని తర్వాత పూర్ణాహుతి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మాలా పరివర్తన కైంకర్యం అనేటటువంటి దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి మనస్సుకు ఉల్లాసభరితమైనటువంటి కైంకర్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే మాలా పరివర్తనం, స్వామివారి మెడలో ఉన్నటువంటి మాలను
అమ్మవారికి అలంకరించడం, అదేవిధంగా అమ్మవారి కంఠసీమకు అలంకరించబడినటువంటి ఆ మాలను మళ్ళీ స్వామివారికి అలంకరించడం, ఈ విధంగా మాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైనటువంటి ఈ కైంకర్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. అదేవిధంగా శ్రీదేవి భూదేవి ఇరు సాంగత్యంతో సరసంతో స్వామివారు విధి విలాసకృతమైనటువంటి అర్చామూర్తి తత్వం ఏ విధమైనటువంటి పాత్రతో అన్నమాచార్యుల వారు అనేక శృంగార కీర్తనలు రాయడానికి కారణమైనటువంటి ఈ కైంకర్యాలన్నీ కూడా మనకు ఆ యొక్క ఉల్లాసభరితమైనటువంటి ఉత్సాహాన్ని మనకి ఇస్తూ ఉన్నాయి. అందుకనే జగడపు చనువుల జాజర లాంటివి, వలపుల సొలపుల వసంత వేళ ఇది అనేటటువంటి కీర్తనల ద్వారా ఈ శృంగార కీర్తనలు అయితే కావచ్చు, కళ్యాణ కీర్తనలు అయితే కావచ్చు, అనేక రకాలుగా వసంతోత్సవాలకు సంబంధించినటువంటి కీర్తనలు అయితే కావచ్చు, ఇవన్నీ పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అనేటటువంటి ఈ కైంకర్యాలన్నింటిలో కళ్యాణమూర్తి చక్రవర్తి అయినటువంటి స్వామివారు స్వయంగా అన్నమాచార్యుల వారి చేత రచించుకున్నటువంటి ఆ సంకీర్తనల సారాంశాన్ని మనం గ్రహించిన వాళ్ళమైతే అసలు అర్చామూర్తి తత్వంగా ఉన్నటువంటి పరమాత్మ సామాన్యమైనటువంటి ఒక శరీరంతో ఉన్నారా అంటే కాదు, దివ్యమైనటువంటి యశో చక్రవర్తి. సుదీర్ఘమైనటువంటి ఆ భావనను మనం ఎప్పుడూ నిలుపుకుంటామో అప్పుడు స్వామివారి యొక్క ఒక నిష్ట, స్వామివారి యొక్క దృష్టి మన వైపు మరలుతుందన్నమాట. మన వైపు మరలింది ఒక్కసారి మరలితే చాలు. అందుకనే కనులు కదిలించలేమయా, చూపులు మరల్చలేమయా. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి